ॐ शुक्लाम्भरधरं विष्णुं सस्वर्णं చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. మన పోతన భాగవతంలో మూడో స్కందంలోని కొన్ని ఘట్టాలు చూసుకున్నాము. వరాహ అవతారానికి వచ్చాము. భూమి ఉద్ధరణ ముగించుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే మన గురువుగారు ఆయన జూలు విదిలిస్తున్నారు. ఎక్కి దూకుతూ ఉన్నారు. వాళ్ళందరినీ మురిపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇంకా ఆయన వేగంగా దూసుకుని, చొచ్చుకుని వెళ్లారు సముద్రంలోకి. అందులో నుంచి ఆయన భూమిని పెళ్లగించి, ఆయన కోరల పైన పెట్టుకుని పైకొచ్చారు. ఆ వస్తున్నప్పుడెలా ఉన్నారంటే, బాల సీతాంశు రేఖా విభాసమాన ధవళ దంష్ట్రాగ్రం పైన దాన్ని పెట్టుకున్నారు. చల్లటి వెన్నెలలు కురిపిస్తున్న బాలచంద్రుడు రేఖలాగా ఉంటే, నెలవంక లాగా ఉన్న కొద్దిగా వంపు తిరిగిన తెల్లటి కోర చివర భూమిని పెట్టుకుని ఆయన పైకి వచ్చారు. ఇంకా ఆ భూమేమో ఆయన దంతానికి నెరయ పూసిన కస్తూరిలాగా ఉన్నది. నిండా పూసిన కస్తూరిలాగా ఉన్నది అన్న చోట మనం పోయిన వారం ఆపాము. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. అప్పుడేం జరిగిందంటే, ఆ విధంగా భూమిని పట్టి పైకి తీసుకొనొచ్చిన స్వామి, ఆయన్ని చూడగానే మన వాళ్ళందరూ స్తుతిస్తున్నారు. అట్టి యజ్ఞపోత్రి మూర్తింజూసి కమలాసన ప్రముఖులు ఇట్లని స్తుతించిరి. ఆ విధంగా పైకొచ్చిన యజ్ఞపోత్రి మూర్తి, యజ్ఞవరాహ మూర్తిని చూసి కమలాసన ప్రముఖులు, కమలంలో ఉండేవాడు బ్రహ్మదేవుడు, ఆయనతో సహా మిగిలిన వాళ్ళందరూ ప్రముఖులు అంటే వెరీ ఇంపార్టెంట్ పీపుల్ గాదు. ప్రముఖులు అంటే మొదలైన వాళ్ళందరూ ఇట్లని ఈ విధంగా ఆయన్ని స్తుతిస్తున్నారు. దేవా జితంతే పరమేశ్వర సితయజ్ఞ భావన శృతి శరీర కారణ సూకరాకారుండవగు నీకు నతిభక్తి మ్రొక్కెదమయ్య వరద భవదీయ రోమకూపములందు లీనంబులై ఉండు అంబుధులు అట్టి అధ్వరాత్మకమై తనరారు నీ రూపంబు కానంగరాదు దుష్కర్మ పరులకు అట్టి నీకు ప్రణామంబులాచరింతుము అఖిల జగదేక కీర్తి దయానువర్తి భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర చిరశుభాకార ఇందిరా చిత్తచోరా. ఓ దేవా, ఏ జితం నీకు జయమౌగాక, నీకు జయమౌగాక ఓ పరమేశ్వర. సితయజ్ఞ భావన తెల్లటి యజ్ఞ వరాహ రూపంలో ఉన్న స్వామి, శృతి శరీర వేదాలే శరీరమై ఉన్నవాడా, ఒక కారణానికి ఈ సూకరాకారాన్ని పుచ్చుకుని వచ్చిన నీకు అతి భక్తితో మేము మ్రొక్కుతూ ఉన్నాము, నమస్కారం చేస్తున్నామయ్యా ఓ వరద. భవదీయ మీ యొక్క రోమ కూపాల్లో లీనమై ఉన్నాయి ఈ సముద్రాలన్నీ. నువ్వు నీళ్లలోకి దూకి పైకొచ్చేసరికి సముద్రపు నీళ్ళన్నీ నీ రోమకూపాల్లోకి వెళ్ళిపోయాయ్యా. స్పాంజ్ లాగా మొత్తం అన్నీ నీ లోపలికెళ్ళిపోయాయి సముద్రంలోని నీళ్లు. అటువంటి అధ్వరాత్మకమైన మూర్తి నీది. యజ్ఞమైన స్వరూపము నీది. ఆ విధంగా తనరారుతూ ఉన్న నీ రూపము, దాన్ని చూడ్డానికి సత్కర్మ కావాలి. సత్ గురించే కర్మలుండాలి. ఏ కర్మ చేసినా సత్ గురించే చేయగలిగిన వాళ్ళుంటే, వాళ్ళు సదాచారంలో పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలన్న ఆచారంలో ఉంటే, ఆ మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటే, అటువంటి వాళ్లకు ఇక్కడి నుంచి చెప్పుకోబోతున్న ఈ యజ్ఞవరాహమూర్తి మనసులో తెలుస్తూ ఉంటుంది. అర్థమవుతుంది. అసలేం చెప్తున్నారని తెలుస్తుంది. అయితే వాళ్ళ కర్మలన్నీ ప్రాపంచికంగానే ఉన్నాయి. కర్మలన్నీ ప్రపంచపరమై ఉంటే, అవన్నీ దుష్కర్మలు.
సత్తుకు వ్యతిరేకమైన కర్మలు. ఆత్మకు వ్యతిరేకమైన అనాత్మ కర్మలు చేసుకుంటూ ఉన్న వాళ్లకు, ఇక్కడ చెప్తున్న యజ్ఞవరాహ మూర్తి గురించి అర్థం కాదు. ఆ విషయం తత్వం అర్థమే గాదు. సరే, మాకర్థమవుతున్నది స్వామి. అట్టి నీకు మేము ప్రణామంబులు ఆచరింతుము, నమస్కారాలు చేసుకుంటున్నాము ఓ అఖిల జగదేక కీర్తి. అఖిల జగత్తుల్లో ఉన్న ఒకే ఒక కీర్తి వ్యాప్తి నువ్వే. దయానువర్తి, దయను అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటావు. నీ దయ నిన్ననుసరిస్తున్న వాళ్ళను అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఓ భవ్యమైన చరిత్ర కలిగినవాడా, పంకజ పత్రాల వంటి నేత్రాలు కలిగినవాడా, అనంతమైన మంగళమూర్తి, ఇందిరాదేవి యొక్క చిత్తాన్ని హరించినవాడా, దేవా జితం జితంతే పరమేశ్వర, సితయజ్ఞ భావన శృతి శరీర, కారణ సూకరాకారుండవగు నీకును అతి భక్తి మ్రొక్కెదమయ్య వరద. భవదీయ రోమకూపంబులందు లీనంబులై ఉండు నంబుదులో అట్టి అధ్వరాత్మకమై తనరారు నీ రూపంబు కానంగరాదు దుష్కర్మ పరులకు. అట్టి నీకు ప్రణామంబులాచరింతుము అఖిల జగదేక కీర్తి, దయానువర్తి, భవ్య చారిత్ర, పంకజ పత్రనేత్ర, చిరశిభాకార, ఇందిరా చిత్తచోర అని వెండియును ఇట్లు స్తుతించిరి. వాళ్ళు ఇంకా ఏమని స్తుతిస్తున్నారంటే, త్వక్కునన్ అఖిల వేదములు రోమంబుల యందును బర్హిస్సు, అక్షులందు రాజ్యంబు, పాదంబులందు చాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞకర్మములను, సృక్కుతుండంబున స్రువము నాసికెను, ఇడాపాత్రము ఉదర కోటరమునందు, శ్రవణ ఆస్య బిలముల చమస ప్రాసిత్రములు, గళమున ఇష్టత్రికంబు, జిహ్వన్ తగు ప్రవర్గ్యము, అగ్నిహోత్రములు నీదు చర్వణంబును, సభ్యావసధ్యులు ఉత్తమాంగము, అశువులు చయనములు అగు కిటీశ అనుచు నుతియించిరి అత్తరి యజ్ఞవిభుని. స్వామి, నీ త్వక్కున, నీ చర్మంలో అఖిల వేదాలు ఉన్నాయి. అఖిల వేదాలు నీ చర్మము. రోమంబుల యందును బర్హిస్సు, నీ రోమాలు వెంట్రుకలు దర్భలు. అక్షులందు నాజ్యము, నీ కళ్ళలో నేతులు. ఆజ్యము అంటే నెయ్యి అని ఎట్లా మనకు తెలుగులో అర్థం తెలుసు. స్నేహం అని దాని అర్థము. నీ కన్నుల నిండా స్నేహము అనర్థము ఆజ్యము. ఎంత అందమైన మాట. పాదంబులందు చాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞకర్మములు. నీ పాదాల్లో చాతుర్హోత్రాలతో కూడి ఉన్న యజ్ఞకర్మలన్నీ నీ పాదాల్లో ఉంటాయి. ఆ కర్మలన్నీ నీ పాదాల్లో ఉన్నాయి. నీ తుండంలో సృక్కున్నది, నీ నాసికలో స్రువమున్నది. నీ తుండము సృక్కై ఉన్నది, నీ నాసిక స్రువమై ఉన్నది. ఇడాపాత్రము ఉదర కోటరమునందు, నీ ఉదర కుంభంలో ఇడాపాత్ర ఉన్నది. నీ శ్రవణ బిలము, నీ చెవురంధ్రాలు, ఆస్య బిలము, నీ నోరన్న రంధ్రము, చమసము ప్రాసిత్రము. చమసము అంటే చతురాస్రాకారంలో ఉన్న యజ్ఞంలో వాడే ఒక పాత్ర. ప్రాసిత్రము అంటే యజ్ఞంలో ఉన్న బ్రహ్మగారు వాడే పాత్ర. అవి నీ చెవిరంధ్రాలు, నోరు. గళమున ఇష్టిత్రికము. త్రిసంధ్యల్లో చేసే ఇష్టులు, యజ్ఞాలు నీ గొంతులోనే ఉంటాయి. జిహ్వ తగు ప్రవర్గ్యము. నీ నాలుక పైన యజ్ఞాలన్నీ ఉంటాయి. పైగా అగ్నిహోత్రాలు నీదు చర్వణంబు. నువ్వు నములుతూ ఉంటే అది అగ్నిహోత్రమై ఉంటుంది. నీ ఉత్తమాంగము, నీ తల, నీ శిరస్సు సభ్యావసధ్యులు. సభ్య అంటే సభ, ఆవసధ్యము అంటే ఇల్లు. సభ్యావసధ్యులు అంటే యజ్ఞ సభ, యజ్ఞశాల. ఆ రెండు. అవి నీ తల. నీ అసువులు, నీ ఊపిర్లు చయనములు. ఇటుకలన్నీ ఒకదానిపైన ఒకటి పేరుస్తూ చేసే క్రియ ఏదుంటున్నదో యజ్ఞక్రియ,
అవి నీ అసువులు అగును. ఓ కిటీశా! ఓ వరాహేంద్ర! అనుచును అత్తరి ఆ సమయంలో ఆ యజ్ఞవిభుణ్ణి ఆ దేవతలందరూ నుతియించిరి. వాళ్ళందరూ ప్రస్తుతించారు, కొనియాడారు. త్వక్కునన్ అఖిల వేదములు రోమంబుల యందును బర్హిస్సు అక్షులందును ఆజ్యంబు పాదంబులందు చాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞ కర్మములను సృక్కుతుండంబున స్రువము నాసికను ఇడాపాత్రము ఉదరకోటరమునందు శ్రవణ ఆస్య బిలములన్ చమస ప్రాసిత్రముల్ గళమున ఇష్టిత్రికంబు జిహ్వంతగున్ ప్రవర్గ్యము అగ్నిహోత్రములు నీదు చర్వణంబును సభ్యావసధ్యులు ఉత్తమాంగము అసువులు చయనములగు కిటీశ అనుచు నుతియించిరి అత్తరి యజ్ఞవిభుని. వెండియు ముహుర్ముహుర్భవత్ ఆవిర్భావంబు దీక్షణీయేష్టి అగు నీదు దంష్ట్రలు ప్రాయణీయంబను దీక్షానంతర ఇష్టియు ఉదనీయంబను సమాప్తేష్టియు యుష్మత్ రేతంబు సోమంబును త్వదీయావస్థానంబు ప్రాతఃసవనాదులు నీదు త్వక్మాంసాది సప్తధాతువులు అగ్నిష్టోమ అత్యగ్నిష్టోమ ఉక్త్య షోడశి వాజపేయ అతిరాత్ర ఆప్తోర్యామంబులను సంస్థాభేదంబులును ద్వాదశ అహ ఆది రూపంబులైన బహుయాగ సంఘాత రూపంబులునగు సర్వసత్రంబులు భవదీయ శరీర సంధులు ససోమ అసోమంబులగు యజ్ఞక్రతువులు నీవే మరియును నీవు యజన బంధనంబులచే ఒప్పుచుందువు అదియునుగాక. వెండియు ఇంకా ముహుహు ముహుహు మాటి మాటికి భవత్ మీ యొక్క ఆవిర్భావము మాటి మాటికి జన్మలెత్తుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జన్మిస్తూ ఉండడము దీక్షణీయము అన్న ఇష్టి దీక్ష తీసుకోవడము అన్న ఒక యజ్ఞము. నీ దంష్ట్రలు నీ కోరలు ప్రాయణీయము ఉదయనీయము అని దీక్ష తీసుకోగానే దీక్ష సమాప్తం అయిపోగానే చేసే యజ్ఞాలు. నీ రేతము నీ రేతస్సు సోమము త్వదీయ అవస్థానము నీ స్థితి నీ ఉనికి ప్రాతఃసవనాదులు ప్రాతకాలంలో మొదలైన సమయాల్లో చేసే యజ్ఞాలన్నీ నీ అవస్థలు నీదు త్వక్ మాంస మొదలైన సప్త ధాతువులన్నీ అగ్నిష్టోమము అత్యగ్నిష్టోమము ఉక్త్యము షోడశి వాజపేయము అతిరాత్రము ఆప్తోర్యామము అన్న 7 సంస్థాభేదాలతో కొంత కొంత స్వరూప భేదాలతో ఉన్న అవస్థలు ద్వాదశ అహాది రూపంబులైన బహుయాగ సంఘాత రూపంబులు ద్వాదశము 12 రోజులు చేసే యాగము మొదలైన రకరకాల ఎన్నో రూపాల్లో ఎన్నో యాగాలుంటాయి. ఆ సంఘాతము ఎప్పుడెప్పుడో ఒకసారి చాలా సంవత్సరాల కింద అసలు ఎన్ని ఉంటాయని చాలా గూగ్లింగ్ చేసుకున్నాను. చాలా లోతులకి వెళ్ళిపోతే ఎక్కడెక్కడో వెతికితే మొత్తం కలిపి నాకొక 700 ఏమో కనిపించాయి యజ్ఞాలు. చిన్నవి పెద్దవి అన్నీ కలిపి రకరకాల యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ఇష్టులు అవి ఇవి అన్నీ కలిపి అన్నున్నాయి. కొన్ని వందలున్నాయి. అవన్నీ నీ స్థితులు. సర్వసత్రంబులు భవదీయ శరీర సంధులు. సంధులు, బంధనాలు మన శరీరాల్లో ఉంటాయి. వాటిని ఇంగ్లీష్‌లో జాయింట్స్, లిగమెంట్స్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆ సంధులు, జాయింట్స్ సర్వసత్రాలు. రకరకాల సత్రయాగాలన్నీ నీ సంధులు. నీ శరీరంలోని సంధులు. బంధనాలుంటాయి అవి. లిగమెంట్స్ అన్నీ ఉంటాయి. నీవే ఆ యజన బంధాలై ఉంటావు. సోమపానంతో ఉన్నవి కొన్ని, సోమపానం అవసరం లేకుండా కొన్ని యజ్ఞాలు, క్రతువులు ఉంటాయి. అవన్నీ గూడా నువ్వే. ఈ విధంగా అన్నీ నువ్వే అయి ఒప్పుచూ ఉన్నావు. అది గూడా కాక హవరూపివి హవనేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలాధారుడవున్ హవరక్షకుడవు నగు నీకు అవితధముగ నుతులొనర్తుమయ్యా ముకుందా. హవరూపివి యజ్ఞరూపివి నువ్వు. యజ్ఞస్వరూపము.
ఆ యజ్ఞాన్ని నడిపిస్తూ ఉన్న నేతవు కూడా నువ్వే. ఆ యజ్ఞానికి భోక్తవు కూడా నువ్వే. ఆ యజ్ఞాల వల్ల సకల యజ్ఞాల వల్ల కలిగే ఫలాలకు ఆధారం కూడా నువ్వే. ఆ యజ్ఞాలను రక్షించేవాడివి కూడా నువ్వే అయి ఉన్న నీకు అవితథముగా యథావిధంగా యథాతథంగా యథోచిత్తంగా మేము నుతులొనర్తుము అయ్యా! నీకు స్తుతులు చేస్తాము, నమస్కారాలు చేస్తామయ్యా ముకుందా! అవితథముగా సత్యంగా నిత్యము నీకు నమస్కారాలు చేస్తాము. హవరూపివి హవనేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలాధారుడవున్ హవరక్షకుడవునగు నీకు అవితథముగ నుతులొనర్తుమయ్యా ముకుందా! సత్వగుణమున సద్భక్తి సంభవించు భక్తియుతముగ చిత్తంబు భవ్యమగును హృదయ పద్మంబునందు ఓలిన్ ఎరుగబడిన ఎట్టి నీకు నమస్కారమయ్యా వరదా! ముందు సత్వగుణం ఉండాలి. రజో, తమో గుణాలతో మనసు నిండి ఉంటే అసలు ఇది చదివి గూడా ఉపయోగం లేదు. పోతన భాగవతం అర్థం గాదు. దీని మూలము వ్యాస భాగవతం అర్థం గాదు. దాని మూలము రామాయణం అర్థం గాదు. అసలు వీటన్నిటికి మధ్యలో భారతం అర్థం గాదు. భగవద్గీత అర్థం గాదు. ఎందుకు పనికిరాని మనసులవి. రజో, తమో గుణాలు పైకొచ్చున్నాయంటే దానికి జ్ఞానము పట్టుబడదు. కోరికలతో ఉంటుందది. కాగిపోతూ ఉంటుంది. కదిలిపోతూ ఉంటుంది. అటువంటి మనసులు కావు గాని, రజోతమో గుణాలు శాంతించి, ఉపరమించి ఉంటే, సత్వగుణము పైకి వచ్చి ఉంటే, ఆ సత్వగుణంతో సద్భక్తి కలుగుతుంది. సత్తు గురించిన ఆసక్తి కలుగుతుంది. అప్పుడు ఆత్మాన్వేషణ చెయ్యాలన్న ఆసక్తి, ఆత్మాభ్యాసం చేయాలన్న ఆశ కలుగుతుంది. లేకపోతే సద్భక్తి ఉండదు. అసద్భక్తి ఉంటుంది. సత్వగుణం గాకుండా రజోతమో గుణాలు పైకొచ్చుంటే అసత్ వస్తువు విషయాల మీద రకరకాల భక్తి తాత్పర్యాలుంటాయి. అవన్నీ కావాలన్న ఆశలుంటాయి. అసత్ అంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేవి. రుచులన్నీ ఎప్పటికప్పుడు మారిపోతాయి. కోరికలన్నీ ఎప్పటికప్పుడు మారిపోతాయి. ఇంట్రెస్ట్స్ ఎక్కడికక్కడ మారిపోతూ ఉంటాయి. మాటి మాటికి దేశకాల పరిస్థితులను బట్టి మనిషి మనిషికి మారిపోతూ ఉండే వాటన్నిటి మీద మహాభక్తి అత్యంత ఆసక్తి ఉంటుంది. రజో, తమో గుణాలు పైకొచ్చుంటే. కానీ ఒకవేళ సత్వగుణం పైకొచ్చుంటే సత్ ఎప్పుడూ మారకుండా ఉన్న వస్తువేంటో దాని మీద ఆసక్తి కలుగుతుంది. ఆ రకంగా ఆ ఆసక్తి, ఆ భక్తి ఉంటే దానితో ఉన్న చిత్తము భవ్యమైతుంది. అది శుద్ధమవుతుంది. రజో, తమో గుణాలు కోరికలు, కోపాలుండవు గాబట్టి అది శాంతిగా ఉంటుంది. శుద్ధమై ఉంటుంది నిర్మలంగా. ఆ విధంగా నిర్మలంగా ఉన్న హృదయ పద్మంలో ఓలిన్ వరసగా ఎరుగబడిన ఎట్టి తెలియబడుతూ ఉన్న నీకు నమస్కారమయ్యా! ఈ రకంగా నమస్కారం చెయ్యాలంటే రజో, తమో గుణాలు పైకొచ్చున్న వాళ్ళు గూడా ఈ రకంగా నమస్కారం చెయ్యాలంటే చెయ్యొచ్చు. హాయిగా జేసుకోవచ్చు. వాళ్ళు గూడా కూర్చొని ఈ పద్యాన్ని తేటగీతిని సత్వగుణమున సద్భక్తి సంభవించు భక్తియుతముగా చిత్తంబు భవ్యమగును హృదయ పద్మంబునందు ఓలిన్ ఎరుగబడిన ఎట్టి నీకు నమస్కారమయ్యా! ఇదిగో నమస్కారం గాంగానే ఇక్కడొక పువ్వు అని పెట్టొచ్చు. తర్వాత ఒక పండు గూడా ఒలిచి అక్కడ బెట్టొచ్చు. ఆ తర్వాత పండు మనమే తినొచ్చు. ఆ రకంగా నమస్కారం కూడా జేసుకోవచ్చు. కానీ ఈ రకంగా ఇక్కడ చెప్తున్న రకంగా నిజంగా నమస్కారం జెయ్యాలంటే ఆ స్వరూపము హృదయ పద్మంలో తెలుస్తూ ఉండాలి. అది తెలుస్తూ ఉంటేనే ఆ నమస్కారాలు కలుగుతూ ఉంటాయి. ఆ లోపల మనస్సులో ఏమీ తెలియట్లేదు. ఆ జ్ఞానము చిగురించట్లేదు. అది ప్రకాశించట్లేదు. లోపలేమి తెలియట్లేదు. లోపలంతా హడావిడి గోల. బయట ఉన్న ప్రపంచం మొత్తం తెచ్చుకొని లోపల పెట్టుకొని అక్కడ గూడా అదే ఉంటుంది. అక్కడేమి భగవత్ తత్వం తెలియనే తెలియదు. నమస్కారాలెట్లా వస్తాయి? బాహ్యంగా ఓన్లీ శరీరానికి ఉన్న చేతులతోటి నమస్కారాలొస్తాయి. అటువంటి నమస్కారాలు గాదిక్కడ. మనవాళ్ళు బ్రహ్మాదులు చేస్తున్నవి, చెప్తూ ఉన్నవి.
సత్వగుణంతోటి సద్భక్తి కలిగింది మాకు. ఆ భక్తితో చిత్తము శుద్ధమయింది. శుద్ధమైన చిత్తంలో నువ్వు తెలుస్తున్నావు. ఆ తెలుస్తున్న నీకు నమస్కారం. అది తెలిస్తేనే నమస్కారం జేయాలి. లేపోతే ఊరికే శారీరకంగా జేసే నమస్కారాలన్నీ కోరికలతోటుంటాయి. ఉంటే కోరికలతోటుంటాయి. లేతే భయాలతోటుంటాయి. నేను నమస్కారం జేస్తే నాకేంటో వస్తుంది అన్న కోరికలతోటైనా నమస్కారాలేంటో శారీరకంగా ఓన్లీ భౌతికంగా చేస్తుంటారు. లేదా నమస్కారం జేయకపోతే ఆయనకు కోపమొస్తుంది. నాకొచ్చేవి రాకుండా పోతాయేమో, ఆయనకు కోపమొస్తుందేమో అన్న భయానికైనా చేస్తుంటారు. ఆ రకమైన శారీరకమైన నమస్కారాలు గాదు. నాకు నువ్వు తెలుస్తున్నావు స్వామి అని చెప్పి లోపల చూసుకుంటూ చేయగలిగిన నమస్కారం ఉంటే అది నమస్కారము. మన వాళ్ళకి ఈ విధంగా తెలుస్తున్నది కాబట్టి వాళ్ళు నమస్కారం వాళ్ళు చూసుకుంటూ చేసుకుంటున్నారు. వాళ్ళు చూసుకుంటూ చేసుకుంటున్నారు. వాళ్ళకి చూస్తూ ఉంటే వాళ్ళకర్థమవుతూ ఉన్నది. తెలుస్తున్న దాన్ని వాళ్ళు స్తుతిస్తూ నమస్కరించుకుంటున్నారు. అట్లా చేయగలిగితే చెయ్యాలి. లోపల చూసేది లేదు. అది తెలిసేది లేదు. అది అర్థమయ్యేది లేదు. దాన్ని స్తుతించేది లేదు. పక్కన వాళ్ళెవరికో వాళ్ళ మనసుల్లో ఎప్పుడో ఏదో కనిపించిందని వీళ్ళందరూ ఇక్కడ రాసి పెడితే, ఈ స్తుతులన్నీ మనం తెచ్చుకొని కాగితాల మీద రాసుకొని వాటిని చదువుకుంటాము. వాటిని బెట్టుకొని నమస్కారాలు జేసుకుంటాము. వాటిని కాదు మనం చెప్పుకుంటున్నది. అవి వాటితో మనకు నిమిత్తం లేదు. నాకు లేదు. సత్వగుణమున సద్భక్తి సంభవించు. భక్తియుతముగ చిత్తంబు భవ్యమగును. హృదయ పద్మంబునందు ఓలిన్ ఎరుగబడిన ఎట్టి నీకు నమస్కారమయ్యా వరదా! అరవిందోదరా! తావకీన సిత దంష్ట్రాగ్రావలగ్న క్షమాధర నది అబ్ది నద అటవీయుత సమిద్ధక్ష్మాతలంబొప్పే భాసుర కాసార జలావతీర్ణ మదవత్ శుండాలరాట్ దంత శేఖర సంసక్త వినీల పంకజము రేఖన్బొల్పు దీపింపగన్. ఓ అరవిందోదరా! ఓ పద్మనాభ! తావకీన మీ యొక్క సిత దంష్ట్రాగ్రం ఉన్నది గదా! తెల్లటి ఆ కూర దాని యొక్క కొస. ఆ చివరన అవలగ్న తగులుకుని ఉన్న ఈ భూమి ఉన్నది. ఆ భూమి పైగా మళ్ళీ క్షమాధరము పర్వతాలతో, నది నదులతో, అబ్ది సముద్రాలతో, నద నదాలతో, అటవీ అడవులతో యుతము కూడి ఉన్నది. పర్వతాలు, నదులు, నదాలు, సముద్రాలు, అడవులు, కొండలు, కోనలన్నిటితో కూడి ఉన్న సమిద్ధ క్ష్మాతలం. సమిద్ధము ఉద్ధతితో ఉన్న క్ష్మాతలము భూతలమున్నది. అది మీ కోర చివరన ఎంతో గొప్పగా ఒప్పుతూ ఉన్నది. అదెట్లా ఉన్నది చూడ్డానికి? చూద్దాం పట్టండి. ఒక భాసుర కాసారమున్నదనుకోండి. ఒక ప్రకాశిస్తున్న ఉజ్వలమైన ఒక సరస్సున్నదనుకోండి. తటాకము కోనేరు. కాసారం అంటే కోనేరు. అందులో నీళ్లున్నాయి. ఆ నీళ్లలోకి అవతీర్ణము దిగింది. ఒక శుండాల రాట్. శుండాల రాట్ అంటే శుండము అంటే తొండము. రాట్ అంటే రాజు. తొండంతో కూడి ఉన్న రాజంటే గజేంద్రుడు. ఒక మదవత్ మదించి ఉన్న ఏనుగు ఒక చక్కటి అందమైన కొలనులోకి ఆ నీళ్లలోకి దిగిందనుకోండి. ఆడుకుంటున్నదది. ఆడుకున్నాక పైకొస్తూ ఉంటే దాని దంత శేఖరం పైన శేఖరం అంటే శిఖరం పైన అనర్థం. అగ్రము, చివర, కొస అనర్థం. దాని దంతాగ్రానికి సంసక్తము తగులుకుని వినీల పంకజము నల్ల కలువ ఉన్నదనుకోండి. ఆ నల్ల కలువ ఈ శుండాల రాటి యొక్క దంతశేఖరానికి తగులుకుని ఉన్నదనుకోండి అది పైకొస్తుంటే. అది ఎంత రేఖను పొల్పుగా దీపిస్తూ ఉంటుంది. ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లా ఉన్నదండి. మీదేమో తెల్లటి తెలుపుతో కూడి ఉన్న ఏదో బాలచంద్రుడి వంటి నెలవంకలాంటి వంపు తిరిగిన ప్రకాశిస్తున్న అందమైన కూర. ఆ తెల్లటి కూర పైన
నల్లగా ఉన్న ఈ భూమి, దాని పర్వతాలు, నదులు, నదాలు, సెలయేళ్ళు, కోనలు, కొండలు వాటన్నిటితో కూడి అది నల్లగా ఉంది మీ కూర పైన. చూస్తుంటే ఎట్లా ఉంది? ఒక మదించిన ఏనుగు పద్మాల కొలనులోకి దిగి ఆడుకుని పైకొస్తుంటే, దాని తెల్లటి దంతానికి తగులుకుని ఉన్న పద్మంలాగా ఉన్నదండి అని చెప్తున్నారు. మరట్లానే చెప్తారు. ఏం చేస్తాం ఇది ప్రపంచంలో ఇట్లనే జరుగుతుంటుంది. ఒక నల్ల పిల్లను ఒకాయన పెళ్లి చేసుకున్నాడనుకోండి. ఆయన మామూలుగా తెల్లగుంటాడు. ఇప్పుడు ఆయన పోయి ఒక నల్ల పిల్లను పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి పక్కన నిలబడ్డప్పుడు ఈయన ఇంకా తెల్లగా కనిపిస్తుంటాడు. ఆ అమ్మాయి చాలా బాగుందండి. మహా కళగా ఉంది. మీరు చాలా అందంగా ఇంకా తెల్లగా మిలమిలా మెరుస్తున్నారని ఎందుకు చెప్తాము. కంపారిజన్‌లో అట్లా కనిపిస్తుంది. ఈయన పోయి నల్ల పిల్లని పెళ్లి చేసుకున్నాడు. అందుకని ఆయన ఇంకా తెల్లగా కనిపిస్తున్నాడు ఆ అమ్మాయి ముందు. ఆమెతో కలిసి ఉండగా. మన వాళ్ళు, వాళ్ళిద్దరు నా జంటను అట్లానే స్తుతిస్తున్నారు. అరవిందోదర తావకీన సిత దంష్ట్రాగ్రావలగ్న క్షమాధర నదీ అబ్ధి నద అటవీయుత సమిద్ధ క్ష్మాతలన్బొప్పే భాసుర కాసార జలావతీర్ణ మదవత్ శుండాలరాట్ దంతశేఖర సంసక్త వినీల పంకజము రేఖన్బొల్పు దీపింపగన్ మరియును చతురామ్నాయ వపుర్విశేషధర చంచత్సుకరాకార నీసిత దంష్ట్రాగ్న విలగ్నమై ధరణి రాజిల్లన్ కులాద్రీంద్ర రాజత శృంగోపరిలగ్న మేఘము గతిన్ చాలన్ తగిన్ సజ్జనాంచిత హృత్ పల్వలలోల భూరమణ లక్ష్మీనాథ దేవోత్తమ చతురామ్నాయాలు చతుర్వేదాలు 4 వేదాలు నీ వపుహు శరీరమై ఉన్నది. అటువంటి అశేషమైన వేదాలన్నీ నీ రూపమై ఉన్న స్వామి ఆ విధంగా ధరించి ఉన్నవాడా చెంచత్ కదులుతూ ఉన్న సుకరాకార నీ సిత దంష్ట్రాగ్న విలగ్నమై నీ తెల్లటి దంష్ట్రం యొక్క అగ్రభాగానికి తగులుకుని మన ధరణి భూమి ఎట్లా రాజిల్లుతూ ఉన్నదంటే ఏదో కులాద్రి ఇంద్ర రాజత శృంగ ఉపరి లగ్న మేఘము గతిన్ కులాద్రీంద్రుడు కులపర్వతాల్లో శ్రేష్ఠుడు రాజత శృంగము వెండి కొండ కైలాస పర్వతం ఉందనుకోండి. ఆ కైలాస పర్వత శిఖరం పైన తగులుకుని ఉన్న మేఘాల రాశి. ఇదేమో తెల్లటి వెండి కొండ. ఆ పైన నల్లటి మబ్బులున్నాయనుకోండి. ఎట్లా ఉంటుంది? అట్లా ఉంది మీరు పెళ్ళాడిన నల్లపిల్ల. మీరేమో తెల్లగా ఉన్న ఆ కూరతో ఉన్నారు. ఆ తల్లేమో మీరు ఒక ఏనుగులాగా ఉండి ఆడుకుని కోనేరులో నుంచి బయటికొస్తూ ఉంటే తగులుకుని ఉన్న పద్మంలాగా నల్ల కలువలాగా ఉన్నది. మీరు వెండి కొండ అయి ఉంటే ఆ తల్లి నల్లటి కారు మబ్బుల్లాగా ఉన్నది. ఆ గతిని చాలన్ తగెన్ చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది. తగి ఉన్నదండి. మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తగి ఉన్నారు. చాలా బాగుంది. సజ్జనాంచిత హృత్ పల్వలలోల సజ్జనులు వాళ్ళు ఎంతో గొప్పగా పూజిస్తూ ఉంటే, వాళ్ళ యొక్క హృదయాలన్న పల్వలాలు చిన్న చిన్న నీటి మడుగులు. వాటిల్లో ఆడుకుంటూ ఉన్న స్వామి సజ్జనాంచిత హృత్ పల్వలలోల ఓ భూరమణ, భూభర్త, ఓ లక్ష్మీనాథ, ఓ దేవోత్తమ, చతురామ్నాయ వపుర్విశేషధర చంచత్సూకరాకార నీ సిత దంష్ట్రాగ్న విలగ్నమై ధరణి రాజిల్లెన్ కులాద్రీంద్ర రాజత శృంగోపరిలగ్న మేఘము గతిన్ చాలన్ తగెన్ సజ్జనాంచిత హృత్ పల్వలలోల భూరమణ లక్ష్మీనాథ దేవోత్తమ. నా హృదయం గూడా ఒక చిన్న మడుగులాగా ఉన్నది. దాన్ని స్వామి
నేను కోరికలు, కోపాలు తగ్గించుకుంటూ, స్వచ్ఛంగా తయారు చేసుకుంటూ వస్తూ ఉంటే, మీరందులోకి దబీమని దూకి, దాన్ని మొత్తము పంకిలం చేసి, అందులో నుంచి పద్మంలాగా నన్నెత్తి పట్టుకున్నారంటే అదే చాలు మీరాడుకోండి, మీరాడుకోండి. మీరాడుకోవడం కోసమే, మీరు దాన్ని బురద బురదగా చేసి ఆడుకున్నా పర్వాలేదు. నేను మీరాడుకోవడానికి వీలుగా దాన్ని బురద లేకుండా స్వచ్ఛంగా తయారు చేసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను స్వామి. సమధిక స్థావర జంగమాత్మకమైన వసుమతీ చక్రము అవక్ర లీలన్ ఉద్ధరించితి కరుణోపేత చిత్తుండవగుచు. అస్మత్ మాతయ్యయ్య ధరణి అవునింతకు మాత ఔట ఎట్లు అని మదిన్ తలంచెదవేని చర్చింప మాకు విశ్వమునకు ఈవు జనకుడవగుట యుష్మత్ పత్ని భూదేవి అగుట మాకును తల్లి అయ్యే. ఇప్పుడు ధరకును నీతోడగూడ వందనమునర్తుము అరణియందును యాజ్ఞికుడు అగ్ని నిలుపు కరణి నీ తేజము ఈ ధరాకాంతయందు నిలుప ధరణి పవిత్రమై నెగడుగాన. సమధికమైన స్థావర జంగమాత్మకమైన మొత్తం వసుమతి చక్రమంతా కలిపి నీ కోర పైన నిలిపావు స్వామి. చరాచర జగత్తు మొత్తము ఆ భూచక్రాన్ని మొత్తాన్ని అవక్రలీలతో సూటిగా ఇంక అనుమానం లేకుండా ఎత్తావు, దాన్ని ఉద్ధరించావు. ఎందుకు చేశావంటే కరుణోపేత చిత్తుడవై చేశావు. దయ, దయ వల్ల చేశావు. మేము కోరుకున్నామని గాని, మాకంత అర్హత ఉందని గాని, మేమేంటో నీకు ఇవ్వగలము, నువ్వు ఈ పని మాకు చేసి పెడితే అని గాని, ఏమీ కారణాలు గాదయ్యా, మేము అడుగుతాం, అవన్నీ అడిగినంత మాత్రాన గాదు. నువ్వు దయ తలిచావు కాబట్టి చేశావు. ఆ విధంగా ఇప్పుడు చేసినాక, ఆ తల్లి మీరెత్తి పట్టుకున్న ధరణి అస్మత్ మాత అయ్యెను. మాకు తల్లి అయింది మా అమ్మ. బానే ఉందయ్యోయ్! నేనా భూమిని ఎత్తి పట్టుకోగానే ఆమె మాకమ్మ అంటున్నావేంటి అంటే, చెప్తాను. మాత ఔట ఎట్లు అని మది తలంచెదవేని నువ్వనుకుంటే, నీకు మనసులో ఆ ఆలోచనొస్తే, చర్చింప ఆలోచించి చూడు కావాలంటే. మాకు ఈ విశ్వానికి మొత్తానికి నీవే జనకుడివి కదా! నువ్వు మాకు తండ్రి. అగుటం జేసి, యుష్మత్ పత్ని మీ భార్య భూదేవి అగుటం జేసి, ఆమె మాకును తల్లి అయ్యనిప్పుడు అది. నువ్వు మాకు ఈ మొత్తం బ్రహ్మాండాలకు తండ్రివి. ఇప్పుడు ఆ తల్లిని పెళ్ళాడావు. కాబట్టి ఆమె మాకు తల్లి అయింది. అంతే విషయము. అందుకని ఇప్పుడు ఆ ధరకు భూదేవికి నీతోడ కూడా నీతో పాటు కలిపి వందనమునర్తుము. మేము ఆ తల్లికి కూడా నమస్కారం చేసుకుంటున్నాము. అరణియందును అరణి అగ్ని పుట్టించే అరణి అని చెక్కలుంటాయి. వాటిలో యాజ్ఞికుడు అగ్నిని నిలిపే కరణి ఏ విధంగా యాజ్ఞికుడు ఆ అరణిలో అగ్నిని ఉంచుతాడో, ఆ విధంగా నీ తేజస్సును ఈ ధరాకాంతయందు నిలిపావు గాబట్టి, ఇప్పుడా ధరణి పవిత్రమై నెగడును. కాబట్టి, ఆ ధరణి కూడా మాకు తల్లి, మమ్మల్ని పావనం చేసే స్థానము. సమధిక స్థావర జంగమాత్మకమైన వసుమతీ చక్రము అవక్రలీలన్ ఉద్ధరించితి కరుణోపేత చిత్తుండవగుచు. అస్మత్ మాతయయ్య ధరణి మాత ఔట ఎట్లని మది తలంచదవేని చర్చింప మాకు విశ్వమునకు ఈవ జనకుడవగుట యుష్మత్ పత్ని భూదేవి అగుట మాకును తల్లి అయ్యనిప్పుడు. ధరకు నీతోడగూడ వందనమునర్తుము అరణియందును యాజ్ఞికుడు అగ్ని నిలుపు కరణి నీ తేజము ఈ ధరాకాంతయందు నిలుప ధరణి పవిత్రయై
నెగడుగాన అదియునుగాక తలప రసాతలాంతరగత క్షితిన్ క్రమ్మర నిల్పినట్టి నీ కలితనము ఎన్న విస్మయముగాదు సమస్త జగత్తులు ఓలిమై కలుగగజేయుట అద్భుతము కాక మహోన్నతి నీవు ఒనర్చు పెంపలరిన కార్యముల్ నడుప అన్యులకున్ తరమే రమేశ్వర ఓ రమేశ్వర తలుప ఆలోచించి చూస్తే రసాతలాంతరగత క్షితిన్ రసాతలంలోకి వెళ్ళిపోయిన ఆ భూమిని క్రమ్మర వెంటనే పైకి తీసుకొచ్చి నిలిపినట్టి నీ కలితనము నీ సామర్థ్యము ఎన్నన్ దాన్ని లెక్కబెట్టి గణితింపాలంటే విస్మయం కాదు, అసలు ఆశ్చర్యం కాదయ్యా. మేమింత చెప్తున్నాం గాని, ఓహో నువ్వెంత గొప్పగా నీళ్ళలోకి చొచ్చుకుని పోయావు, అక్కడి నుంచి అంత గొప్పగా భూమిని పైకి లేపావు, దాన్ని తీసుకొచ్చి ఎట్లా పెట్టావు, ఇవన్నీ చెప్తున్నాము. అయినా కూడా అది పెద్ద విషయం కాదు నీకు. ఎందుకు అంటే ఆ ఒక్క భూమినే కాదు, సమస్త జగత్తులను ఓలిమై వరసబెట్టి కలుగగజేస్తూ ఉంటావు, కల్పిస్తూ ఉంటావు. ఒక్కటి, 2 గాదు, ఒకసారి 2 సార్లు గాదు. సమస్త జగత్తులను అదే పనిగా వరుసబెట్టి కల్పిస్తూ ఉంటావు, తయారు చేస్తూ ఉంటావు. అటువంటి నీకు ఇది పెద్ద అద్భుతమేంటి? కాక మహోన్నతిన్ ఎంతో ఉన్నతితో నీవు ఇటువంటి ఘనకార్యాలన్నీ, పెంపలరిన కార్యాలన్నిటిని ఒనరుస్తూ ఉంటావు, ఘనకార్యాలన్నీ చేస్తూ ఉంటావు స్వామి. ఆ విధంగా నువ్వు నడిపించే ఈ కార్యాలు అన్యులకున్ తరమే, వేరే వాళ్ళు చేయగలరా ఓ రమేశ్వర? మాకు నువ్వు ఏ కార్యం చేసినా, ఏ కర్మ చేసినా చాలా గొప్పగా అనిపిస్తుంది. నిన్ను స్తుతిద్దామని కూర్చుంటే అంతకన్నా ఘనకార్యాలు ఇంకా ఎన్నో చేసి కూర్చున్నావు. అందుకని ఏది స్తుతించాలో అర్థం కావట్లేదు స్వామి. నీ సామర్థ్యము, నీ కలితనము అంతా ఇంతా గాదు. తలప రసాతలాంతరగత క్షితిన్ క్రమ్మర నిల్పినట్టి నీ కలితనము ఎన్న విస్మయముగాదు సమస్త జగత్తులు ఓలిమై కలుగజేయుట అద్భుతము కాక మహోన్నతిని నీ ఒనర్చు పెంపలరిన కార్యముల్ నడుపన్ అన్యులకున్ తరమే రమేశ్వర. సకల జగన్నియామక విచక్షణ లీల తనర్చునట్టి నందకధర తావక స్ఫురత్ ఉదారత మంత్ర సమర్థుడైన యాజ్ఞికుడు అరణిన్ హుతాసను నిల్పిన కైవడి మన్నివాసమౌటకు తలపోసి ఆ క్షితిన్ దృఢంబుగ నిల్పితివయ్య ఈశ్వర. ఓ ఈశ్వర, సకల జగత్తులను నియమించే ఆ విచక్షణ కలిగిన నీ లీలలన్నిటినీ తనరుస్తూ వాటన్నిటినీ నెరవేరుస్తూ ఉన్న నువ్వు ఓ నందకధర, నందకమన్న ఖడ్గాన్ని ధరించినవాడా, తావక స్ఫురత్ ఉదారత ఇదంతా నీ యొక్క విస్తారమైన ఉదారత్వమే. ఒక మంత్ర సమర్థుడైన యాజ్ఞికుడు ఉన్నాడనుకో, మంత్రాలు తెలిసిన, యజ్ఞకర్మలు తెలిసిన యాజ్ఞికుడు. ఆయన అరణిలో హుతాసనుణ్ణి నిప్పును నిలుపుతాడు గదా! ఆ కైవడిన్ అదే విధంగా మన్నివాసమౌటకు తలబోసి మేము నివాసంగా నివసించడానికి పనికొస్తుంది కావాలి అని నువ్వు ఆలోచించి ఆ క్షితిని, ఆ భూమిని ఈ నీళ్లపైన దృఢంబుగా నిలిపితివయ్యా, తీసుకొచ్చి నిలబెట్టావు స్వామి ఓ ఈశ్వర. సకల జగన్నియామక విచక్షణ లీల తనర్చునట్టి నందకధర తావక స్ఫురత్ ఉదారత మంత్ర సమర్థుడైన యాజ్ఞికుడు అరణిన్ హుతాసనుని నిల్పిన కైవడి మన్నివాసమౌటకు తలపోసి ఆ క్షితిన్ దృఢంబుగ నిల్పితివయ్య ఈశ్వర. సలలిత వేదశాస్త్రమయ సౌకరమూర్తి తనర్చుచున్ రసాతలమున నుండి వెల్వడున్ ఉదారత మేను విదుర్ప తత్సటోచ్చలితములైన బిందువుల సాధు తపోజన సత్యలోక వాసుల మగు మేము తోగి పరిశుద్ధి వహించితిమయ్య మాధవ. సలలితంగా వేదశాస్త్రమయమైన సౌకరమూర్తిని
సూకరాకారాన్ని తనర్చుచున్ ధరించి ఉండి, రసాతలం నుండి నువ్వు ఆ భూమిని పట్టుకుని, ఆ వేదమయమైన రూపంతో నీళ్ళలో నుంచి వెల్వడు ఉదారతన్ అంత వేగంగా, ఉదారంగా నీళ్ళలో నుంచి పైకొస్తూ ఉంటే, ఆ వస్తూ ఉన్న సమయంలో నువ్వు మేను విదుర్ప నీ ఒళ్ళు విదిలించుకుంటే, నీళ్ళలో నుంచి పైకొచ్చినప్పుడు ఏం జేస్తారు ఎవరైనా? ఒళ్ళు విదిలించుకుంటారు. అట్లా చేసేసరికి తత్సటోచ్ఛలితములైన బిందువులన్ నీ రోమకూపాల్లో సముద్రాలన్నీ ఇంకిపోయినాయి గదా! అవన్నీ అందులోకెళ్ళిపోయాయి. నువ్వు ఒళ్ళు విదిలించుకునేసరికి ఆ రోమాల్లో నుంచి ఆ నీటి బిందువులన్నీ మళ్ళీ పైకొచ్చి కురుస్తున్నాయి. వాటితో చక్కగా నువ్వు విదిలించగానే నీ శరీరంలో నుంచి ఆ సముద్రపు నీటి బిందువులన్నీ పడుతూ ఉన్నాయి. వాటితో తపోజన సత్యలోక వాసులమగు మేమందరము తపోలోకం, జనలోకం, సత్యలోకంలో ఈ 3 లోకాల్లో ఉన్న మేము తోగి అందులో మునిగామయ్యా ఆ నీళ్ళలో. దాంతో పరిశుద్ధులమయ్యాము. ఆ విధంగా పరిశుద్ధిని వహించాము. అయ్యా మాధవ సలలిత వేదశాస్త్రమయ సౌకరమూర్తి తనర్చుచున్ రసాతలమున నుండి వెల్వడున్ ఉదారత మేను విదుర్పన్ తత్సటోచ్ఛలితములైన బిందువుల సాధు తపోజన సత్యలోక వాసులమగు మేము తోగి పరిశుద్ధి వహించితిమయ్యా మాధవ. విశ్వభవస్థితి ప్రళయ వేళలయందు వికార సత్వమున్ విశ్వము నీవయై నిఖిల విశ్వములు ఓలిన్ సృజింతువో ఇందిరాధీశ్వర ఈశ కేశవ త్రయీమయ దివ్య శరీర దేవా నీ శాశ్వత లీలలు ఇట్టివి అని సన్నుతి సేయగ మాకు శక్యమే. ఈ విశ్వం యొక్క భవము, ఉత్పత్తి, సృష్టి, స్థితి, ప్రళయము ఈ సమయాల్లో నువ్వు వికార సత్వంతో ఉంటావు. మార్పులతో కూడిన రూపాలతో ఉండి, ఆ విశ్వం పైగా నువ్వే అయ్యి, దాన్ని సృష్టిస్తూ, నడిపిస్తూ, తీసేస్తూ ఉంటావు. ఈ నిఖిల విశ్వములు ఓలిన్ సృజింతువు. వరసబెట్టి ఈ విశ్వాల్ని సృష్టిస్తూ ఉంటావు. ఓ ఇందిరాధీశ్వర, ఓ ఈశ్వర, ఓ కేశవ, ఓ త్రయీమయ, ఓ దివ్యమైన శరీరం కలిగిన వాడా దేవా! నీ శాశ్వత లీలలన్నీ ఇట్లా ఉంటాయి, అట్లా ఉంటాయి అని తెలుసుకుని వాటిని పూర్తిగా పొగడడము, సన్నుతి చేయడము మాకు కుదురుతుందా? అది మాకు శక్యమేనా? విశ్వభవస్థితి ప్రళయ వేళలయందు వికార సత్వమున్ విశ్వము నీవయై నిఖిల విశ్వములు ఓలిన్ సృజింతువో ఇందిరాధీశ్వర ఈశ కేశవ త్రయీమయ దివ్య శరీర దేవా నీ శాశ్వత లీలలు ఇట్టివని సన్నుతి సేయగ మాకు శక్యమే. పంకజోదర నీవు అపార కర్ముండవు. భవదీయ కర్మాభిప్పారము అరయ నెరిగెదనని మదినిచ్చగించిన వాడు పరికింపగా మతి భ్రష్టుడుగాక విజ్ఞానియే చూడ. విశ్వంబు నీ యోగమాయా పయోనిధి మగ్నమౌటన్ తెలిసియూ తమ బుద్ధి తెలియని మూఢులన్ ఏమనన్ అఖిల లోకేశ్వరేశ దాస జనకోటికి అతి సౌఖ్యదాయకములు వితత కరుణా సుధా తరంగితములైన నీ కటాక్షేక్షణములచే నెరయ మమ్ము చూచి సుఖులను చేయవో శుభగచరిత. ఓ పంకజోదర పద్మనాభ నీవు అపార కర్ముండవు. అంతులేని కర్మలు, పారము అంతు అన్నది లేకుండా కర్మలు చేస్తుంటావు. భవదీయ కర్మాబ్ధి పారము అరయ నెరిగెదనని నీ యొక్క కర్మలన్న సాగరానికి అంతు చూస్తాను అని ఎవడైనా మదిని ఇచ్చగించినవాడు వాడెవడైనా కోరుకున్నాడు అనుకో, అస్సలు ఈయన కర్మలు ఎన్నుంటాయో నేను మొత్తం లెక్కబెట్టి వాటి అంతు చూస్తాను అని బయలుదేరాడు అనుకో ఎవడైనా ఒకడు. పరికింపగా వాడిని చూస్తే వాడు మతి భ్రష్టుడు కాకపోతే బుద్ధి కలిగిన వాడా? వాడు విజ్ఞానియే చూడన్ బుద్ధి లేనివాడే అట్లా నీ కర్మల్ని లెక్కగట్టి మొత్తం వాటి అంతం చూస్తాననుకుంటాడు. అంతు లేకుండా అనంతంగా సాగుతూ ఉన్న కర్మలివన్నీ.
ఈ విశ్వము నీ యోగమాయ పయోనిధి మగ్నమై ఉంటుంది. ఈ విశ్వమంతా మొత్తమందరందులో ఉన్న వాళ్ళందరూ నీ యోగమాయలో ఆ సముద్రంలో నిండా మునిగి ఉంటారు. తెలిసియు తెలీదా అంటే తెలుస్తుంది. ఇవన్నీ వింటూ ఉంటే అవునవును అనిపిస్తుంటుంది. ఈ భారతం వింటారు, భాగవతం వింటారు, భగవద్గీత వింటారు, రామాయణం వింటారు. అవి చదువుతారు, ఇవి చదువుతారు. అన్నీ తెలుస్తూనే ఉంటాయి. తెలియని విషయం ఇందులో ఒక్కటి కొత్త విషయం ఒక్కటి లేదు. కానీ తమ బుద్ధిలో మాత్రం అది తెలీదు. తెలిసి తెలియకుండా ఉంటారు వీళ్ళు. తెలిసి తెలియని వాళ్ళు. తెలుస్తూనే ఉంటుంది కానీ అర్థం గాదు. తెలుస్తూనే ఉంటుంది గానీ అంతలోనే జారిపోతుంటుంది. ఎవరైనా చెప్తే అవునవును అనిపిస్తుంది. వెంటనే మర్చిపోతూ ఉంటారు. అటువంటి మూర్ఖులు. ఇందులో ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళలో ఒక్కళ్ళకి గూడా ఈ విషయం ఫస్ట్ టైమ్ వింటున్నాం, కొత్తగా వింటున్నాం అని చెప్పేందుకు అవకాశం ఉందా? అన్నీ తెలిసిన విషయాలే. కానీ తెలియవు. అటువంటి మూఢులను జూసి, మూర్ఖులను జూసి ఏమనాలి ఇంక వాళ్ళ గురించి? అఖిల లోకేశ్వరేశా! ఇదిగో దాసజన కోటికి అతి సౌఖ్యదాయకములైన వితతము కరుణా సుధా తరంగిత కటాక్ష ఈక్షణములు వాటితో మమ్మల్ని నెరయ నిండా చూస్తూ మమ్మల్ని సుఖులను సుఖంగా ఉండేవాళ్ళుగా చేయవా ఓ శుభగచరిత. మాకు అతి సౌఖ్యము నీ చూపే. నువ్వు కడగంటి చూపులు గాదు. కటాక్ష ఈక్షణం అన్నా గూడా నువ్వు కడగంటి చూపులు అవన్నీ వద్దు. డైరెక్ట్‌గా జూడు. నిండా చూడు మమ్మల్ని. నీ చూపు పనిచేసిందా? ప్రపంచపు చూపు మాకు తగ్గిపోతుంది. బాగుపడతాము. అందుకని కోరుకుంటున్నాం స్వామి. నువ్వు మమ్మల్ని జూస్తుండు. పంకజోదరా! నీవు అపార కర్ముండవు. భవదీయ కర్మాబ్ధి పారమరయ నెరిగెదనని మదిని ఇచ్చగించినవాడు పరికింపగా మతి భ్రష్టుగాక విజ్ఞానియే చూడ. విశ్వంబు నీ యోగమాయ పయోనిధి మగ్నమౌట తెలిసియూ తమ బుద్ధి తెలియని మూఢుల ఏమనన్ నిఖిల లోకేశ్వరేశ. దాస జనకోటికి అతి సౌఖ్యదాయకములు వితత కరుణా సుధా తరంగితములైన నీ కటాక్షే క్షణములచే నెరయ మమ్ము చూచి సుఖులను చేయవో శుభగచరిత అని బ్రహ్మవాదులగు సన్మునివర్యులు భక్తి యోగమున వినమితులై మనమున మోదము ముప్పిరిగొన పొగిడిరి కురవిదళిత గోత్రిన్ పోత్రిన్ అని బ్రహ్మవాదులైన ఆ సన్మునివర్యులందరూ భక్తి యోగంతో నమస్కారం చేస్తూ వినయంగా తలలు వంచిన వాళ్ళై మనమున మోదము వాళ్ళ మనసుల్లో సంతోషము ముప్పిరిగొంటూ ఉండగా 3 రెట్లు అవుతూ ఉండగా వాళ్ళు కురవిదళిత గోత్రిన్ గిట్టలతో కులపర్వతాలని చీలుస్తూ ఉన్న ఆ పోత్రిని యజ్ఞవరాహమూర్తిని పొగిడిరి అని బ్రహ్మవాదులగు సన్ముని వర్యులు భక్తి యోగమున వినమితులై మనమున మోదము ముప్పిరిగొన పొగిడిరి కురవిదళిత గోత్రిన్ పోత్రిన్. అంతటా లీలన్ పోలే జగదాత్ముడు యజ్ఞవరాహమూర్తి అత్యంత గభీర భీషణ మహార్ణవతోయ సమూహమున్ ఖురాక్రాంతము చేసి క్రమ్మర ధరాతలము అంబుల మీద నిల్పి విశ్రాంతి వహింపజేసి గుణశాలి తిరోహితుడయ్యను అయ్యడన్. అంతటా వాళ్ళ ఆ విధంగా స్తుతించిన తర్వాత లీలన్ బోలే లీలగా అవలీలగా ఆ జగదాత్ముడు ఆ యజ్ఞవరాహమూర్తి అత్యంత గభీర భీషణ మహార్ణవ తోయ సమూహమున్ అత్యంత గంభీరంగా భయంకరంగా ఉన్న ఆ మహాసముద్రంలోని నీళ్ల సమూహాన్ని పురాక్రాంతము చేసి మొత్తం అంత భయంకరంగా ఉంది. అంత లోతుగా, అంత విశాలంగా, అంత భయంకరంగా, అంత గంభీరంగా, అంత గొప్పగా ఉంది సముద్రం. ఎంత ఉంది? మొత్తం కలిపి ఈయన గిట్టకు సరిపోతుంది. ఆయన ఒక పాదం మోపితే మొత్తం సముద్రం అందులోకొచ్చేసింది. ఏదో మన ఆంజనేయ స్వామి గురించి చెప్తారు గదా! గోష్పదీకృత వారాసిం అని ఏంటో చెప్తారు. ఆ గోష్పదీయుత వారాసిలాగా ఈయన పురాక్రాంతం చేశారు మొత్తం సముద్రాన్ని.
ఆ రకంగా జేసి క్రమ్మర వెంటనే ధరాతలాన్ని తీసుకెళ్ళి ఆ అంపుల మీద, నీళ్ళ మీద నిలిపారు. ఏదో ఒక చిన్న పువ్వు తీసుకెళ్ళి చిన్న పిల్లలు ఆడుకుంటూ, ఆడుకుంటూ వాన కురిసి ఆగిన తర్వాత ఏదో బయట చిన్న చిన్న గోతుల్లాగా ఉండి కొంచెం కొంచెం నీళ్లుంటాయి గదా! వాటిలో ఏదైనా పువ్వో, ఆకో తీసుకెళ్ళి పసిపిల్లలు ఎట్లా పెడతారు జాగ్రత్తగా, అట్లా ఈయన భూమిని తీసుకెళ్ళి ఆ సముద్రం పైన నిలిపారు. ఆ సముద్రం ఆయనకట్లా ఉంది. దాన్ని ఆ విధంగా అక్కడ నీళ్ల పైన నిలిపి, దాన్ని విశ్రాంతి వహింపజేసి అది శాంతిగా కదలకుండా ఉండేట్టు చేసి, ఆ గుణశాలి ఆయన సగుణాకారంగా ఉన్నారిప్పుడు. ఆయన సగుణంగా, సాకారంగా ఉన్నారు. ఇంకిప్పుడు తిరోహితుడయ్యారు. ఆయన అంతర్ధానమయ్యారు. ఎక్కడికెళ్ళిపోయారు? లోపలికెళ్ళిపోయారు. కనిపించట్లేదంతే. అయ్యడన్ ఆ సమయంలో. అంతటా లీలన్బోలె జగదాత్ముడు యజ్ఞవరాహమూర్తి అత్యంత గభీర భీషణ మహార్ణవతోయ సమూహమున్ పురాక్రాంతము చేసి క్రమ్మర ధరాతలము అంబుల మీద నిలిపి విశ్రాంతి వహింపజేసి గుణశాలి తిరోహితుడయ్యను అయ్యడన్. మంగళమైన ఈ కథ సమంచిత భక్తి పఠింప విన్నవారిన్ కరుణార్ద్ర దృష్టిగని శ్రీహరి చాలా ప్రసన్నుడవును. సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు తానగునేని వారికిన్ మంగళముల్ లభించును అనుమానము లేదు అదియునుగాక వెండియున్. మంగళకరమైన ఈ కథను సమంచిత భక్తితో, భక్తి శ్రద్ధలతో ఎవరైనా పఠిస్తే, వింటే అటువంటి వాళ్లకు కరుణార్ద్ర దృష్టితో మన శ్రీహరి వాళ్లను కంటారు. కరుణతో ఆర్ద్రమై ఉన్న చూపులతో ఆ శ్రీ మహావిష్ణువు వాళ్ళని చూస్తారు. ఆయన చాలా ప్రసన్నులవుతారు. ఆ విధంగా సత్సంగుడు సత్తుని వీళ్ళు పట్టుకుంటే, ఆ సత్తు వాళ్ళని పట్టుకుంటుంది. వీళ్ళు పోయి ఆయన్ని పట్టుకుంటే, ఆయన్నే తగులుకుని ఉన్న ఆ విష్ణువు ప్రసన్నుడైతే తానగునేని అప్పుడు వారికి అటువంటి వాళ్లకు మంగళములు లభిస్తాయి. అనుమానమే లేదిందులో. అది గూడా గాక ఇంకా మంగళమైన ఈ కథ సమంచిత భక్తి పఠింప విన్నవారిన్ కరుణార్ద్ర దృష్టిగని శ్రీహరి చాలా ప్రసన్నుడవును. సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు తానగునేని వారికిన్ మంగళముల్ లభించును అనుమానము లేదు. అదిగాక వెండియున్. హరి నిజదాసకోటికి తద్ఆశ్రయులై రమించునట్టి సత్పురుషులకు ఇష్టవస్తు పరిపూర్ణ మనోరథ సిద్ధి కల్గు సుస్థిరమగుచున్న ముక్తియును సిద్ధముగా చెలువారును అన్నన్ అస్థిరతర తుచ్ఛ సౌఖ్యములు సేకురుటల్ మరి చెప్పనేటికిన్. ఆ హరి తన దాసకోటికి తదాశ్రయులైన వాళ్లకు వాళ్ళందరూ రమించే వీలుగా అటువంటి సత్పురుషులకు ఇష్టమైన వస్తువులన్నిటినీ వాళ్ళ మనోరథాలన్నీ పరిపూర్ణంగా తీరే విధంగా సిద్ధిని కలిగించే పనిలో ఉంటారు. వాళ్లకు వాళ్ళ మనోరథాలన్నీ పరిపూర్ణంగా ఇష్ట వస్తువులన్నిటితో పాటు తీరుతాయి. సుస్థిరమైన ముక్తి కూడా సిద్ధంగానే ఉన్నది. వాళ్ళకి ఆ విషయం అప్పుడు తెలుస్తుంది అని చెప్తే, ఇంతవరకు చెప్పిన తర్వాత అంటే నా కొడుక్కు పెళ్ళవుతుందా అండి? నా కూతురికి బడిలో సీటొస్తుందా అండి? నా ఆరోగ్యం బావుంటుందా అండి? అంటే ఆవకేం జేస్తుంది? అస్థిరమైన, తుచ్చమైన ఆ సౌఖ్యాలు తప్పకుండా చేకూరుతాయని చెప్పడంలో అనుమానమేముంది? ఇంక చెప్పడం ఎందుకు వాటి గురించి? పరిపూర్ణమైన మనోరథ సిద్ధి, ముక్తే సిద్ధి అని జెప్తుంటే, అసత్ పదార్థాల సిద్ధి కలుగుతుందా లేదా అంటే కలుగుతుంది. ప్రారబ్ధాన్ని బట్టి కలుగుతుంది. నువ్వు ప్రయత్నం జేస్తే కలిగేవివి. అప్రయత్నంగానైనా సరే నువ్వు కోరకపోయినా సరే కలిగేవివి. హరి నిజదాస కోటికి తదాశ్రయులై రమించునట్టి సత్పురుషులకు ఇష్టవస్తు పరిపూర్ణ మనోరథ సిద్ధి కల్గు సుస్థిరమగుచున్న ముక్తిను సిద్ధముగా చెలువారునన్న అస్థిరతర తుచ్చ సౌఖ్యములు సేకూరుటల్ మరి చెప్పనేటికిన్.
కాన సరోజలోచన జగత్స్థవనీయ కథా సుధారసం బానినయెట్టి జిహ్వ అసత్ అన్య కథా లవణోదకంబులన్ పానము చేయ చూచునే సుపర్వ మహీజ మరందపాన లాభ అనుభవంబునందు మధుపంబును పోవునే వేప చెట్లకున్. కాబట్టి సరోజలోచనుడి యొక్క జగత్స్థవనీయమైన ఈ కథ అన్న సుధారసం అమృతరసము, దీన్ని ఆనిన ఎట్టి జిహ్వ, దీని రుచి చూసిన నాలిక ఉంటే ఇంకా అసత్ అన్య కథ లవణ ఉదకంబులన్, వేరే అసత్ కథలు ప్రాపంచికమైన విషయాలన్నీ ఉప్పు నీళ్ళలాగా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే ఇష్టం అనిపించదు. అమృతాన్ని ఎవరైనా రుచి చూసిన తర్వాత ఉప్పు నీటి దగ్గరికి ఎవరైనా వెళ్తారా? పానము చేయడానికి వెళ్తారా? చెయ్యాలని చూస్తారా? ఏదో ఒక మధుపం ఉన్నదనుకో, తుమ్మెద, అది సుపర్వ మహీజ మరందపానం, అది తుమ్మెద మందార పూలల్లోని ఏదో మకరందాన్ని పానం చేస్తేనే అది మళ్ళీ వెళ్ళి వేప చెట్లకున్న ఆ చేదును తాగడానికి ఇష్టపడదు. అటువంటిది మన తుమ్మెదెటువంటిది? సుపర్వ మహీజానికున్న మరంద పానాన్ని జేస్తున్నది. సుపర్వులంటే దేవతలు. వాళ్ళ దగ్గరున్న చెట్టు కల్పవృక్షం. కల్పవృక్షానికి పూసిన మరంద పానాన్ని, పూసిన పూలలో నుంచి కలిగిన మకరంద పానాన్ని చేస్తూ ఉన్నది మన తుమ్మెద. కల్పవృక్షానికి ఉన్న పూలలో నుంచి కారుతూ ఉన్న తేనెను రుచి చూసిన తుమ్మెద మళ్ళీ ఆ అనుభవం కలిగినది భూమి మీదకొచ్చి ఇక్కడున్న వేప చెట్లకున్న పూలలో నుంచి ఆ రసాన్ని పానం చేయడానికి చూస్తుందా? అది ఇంక ఇష్టపడదు. ఇక్కడ మళ్ళీ సముద్రాన్ని తక్కువ చేసి మాట్లాడడము, వేప చెట్లను తక్కువ చేసి మాట్లాడడం గాదు. ఒకదాన్ని గొప్పగా చెప్పేప్పుడు ఇంకొక దాన్ని కొంచెం కంపారిజన్ కోసం తక్కువ చేసి చెప్తారు. అంతవరకే, కంపారిజన్ వరకే. ఆల్ బై దెమ్‌సెల్వ్స్ సముద్రం తక్కువది, వేప చెట్టు తక్కువది, ఏదో ఆకాశంలోని దేవతల కల్పవృక్షం మాత్రమే గొప్పదని గాదు. ఒక విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇది అసలు ఇక్కడ భూమి మీద ఉన్న వేప చెట్టు, స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షము, ఏదో భూమి మీద ఉన్న లవణోదకము ఇవన్నీ గాదు ముఖ్యమక్కడ. ఆ పైన ఆకాశంలో ఉన్న అమృతం గూడా ముఖ్యం గాదు. భూమి మీద ఉన్న వేప చెట్లు, స్వర్గంలో ఉన్న కల్పవృక్షాలు, భూమి మీద ఉన్న సముద్రపు నీళ్ళు, ఏదో ఇంద్రుడి దగ్గర ఉన్న అమృతపు భాండంలోని అమృతం ఇవన్నీ ముఖ్యం గాదు. కథా వస్తువు మనం చెప్పుకుంటున్న విషయము, మన కథా వస్తువు ఎంత గొప్పది అని దాని మీద ఉండాలి ఫోకస్. అది చెప్పేప్పుడు చాలా చెప్తారు. ఒకటి గొప్ప అని చెప్పేప్పుడు, ఒకటి కొంచెం తక్కువ అని చెప్పి రకరకాలుగా చూపిస్తుంటారు. ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నానంటే, నా నాలుకకు మళ్ళీ వేప చెట్లు తక్కువ, సముద్రాలు, ఉప్పు సముద్రాలు తక్కువ అని చెప్పడానికి చాలా కష్టం అనిపిస్తున్నది నా మనసుకి. దేని ప్రాముఖ్యత దానికుంటుంది. ఏది దేనికి అవసరమో అది దానికి అవసరము. వేప చెట్లకున్న విలువ వేప చెట్లకుంటుంది తప్పకుండా. అసలు ఈ భూమి మీద పైన ఆకాశం అని గాదు, ఈ మొత్తం లోకాల్లో కూడా గొప్పది, తక్కువదని ఏది లేదు. వీటి గురించి చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, అసలు మనం చదువుకుంటున్న కథ గూడా గాదు. కథా వస్తువు అంత గొప్పది, ఇంక దాన్ని మించింది లేదని చెప్పుకోవడం ముఖ్యం. ఏమనుకోవద్దు వేప చెట్లో, లవణోదకాలో, మీరంటే గూడా నాకంతే భక్తి. కాన సరోజలోచన జగత్స్థవనీయ కథా సుధారసంబు ఆనినయట్టి జిహ్వ అసత్ అన్య కథా లవణోదకంబులన్ పానము చేయ చూచునే సుపర్వ మహీజ మరందపాన లాభానుభవంబు పొందిన మధుపంబు పోవునే వేప చెట్లకున్. అని మైత్రేయ మునీంద్రుడు అనఘుడు విదురునకు చెప్పినట్టి తెరంగు అర్జున పౌత్రునకున్ వ్యాసుని తనయుడు వినిపించి మరియు తగన్ ఇట్లనియన్. అని మైత్రేయ ముని అనఘుడు విదురుడికి ఈ విధంగా చెప్పిన విషయాన్ని అదే తెరంగున, అదే విధంగా అర్జున పౌత్రుడికి, మన పరీక్షిత్ మహారాజుకు వ్యాసుని తనయుడు శుకుల వారు కూడా వినిపించి మరియు తగన్ ఈ విధంగా అంటూ ఉన్నారు.
మరి మైత్రేయ మునీంద్రుడు అనఘుడు విదురునకు చెప్పినట్టి తెరగన్ అర్జున పౌత్రునకున్ వ్యాసుని తనయుడు వినిపించి మరియు తగనిట్లనియన్ అని చెప్పిన మైత్రేయుని కనుగొని విదురుండు పల్కు ఘనతరమగున ధనుజ కులాంతకు చరితము విని తనియదు నా మనంబు విమల చరిత్ర అని చెప్తే ఆ మైత్రేయుడి మాటలన్నీ విని ఆయన్ని చూసి మన విదురుడు ఈ విధంగా మళ్ళీ ఆయనతో పలుకును అంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే మన విదురుడు మైత్రేయ మహర్షితో, గురుగారు ఘనతరమైన ఆ ధనుజ కులాంతకుడు శ్రీహరి యొక్క చరిత్రను, వరాహమూర్తి అవతారాన్ని, ఆయన చేసిన కర్మలను విని నా మనస్సు తనియదు, నాకు తనివి తీరట్లేదయ్యా, తృప్తి కలగట్లేదు ఓ విమల చరిత్ర అని చెప్పిన మైత్రేయుని కనుగొని విదురుండు పల్కు ఘనతరమగున ధనుజ కులాంతకు చరితము విని తనియదు నా మనంబు విమల చరిత్ర. సవన వరాహమూర్తి కథ సర్వము నీ దయ వింటి వెండియున్ వివరముగా వినన్ పలుకవే గుణసాంద్ర మునీంద్ర చంద్ర మాధవ గుణకీర్తనామృత వితానము కన్నపుటాంజలిన్ వెసన్ సవిగొనక ఏలమాను జనసంతతికిన్ భవతాప వేదనల్. ఓ గుణసాంద్ర, సాంద్రమైన గుణములతో నిండి ఉన్నవాడా, సాంద్రంగా దట్టంగా సద్గుణాలతో నిండి ఉన్నవాడా మునీంద్ర చంద్ర గురువుగారు, ఆ సవన వరాహమూర్తి కథ సర్వము, యజ్ఞవరాహమూర్తి కథ మొత్తము నీ దయ వల్ల విన్నాను. వెండియోన్ ఇంకనండి గురుగారు, మీరు వివరంగా చెప్పండి. ఇప్పుడు మీరు బ్రీఫ్గా చెప్పారు కదా, కండెన్స్డ్ వర్షన్. ఈ అబ్రిడ్జ్డ్ వర్షన్ కాదండి, వివరంగా వినన్ పలుకవే నాకు వినిపించండి. మాధవ గుణకీర్తనామృత వితానము, మాధవుడి యొక్క గుణ గానాలు చేస్తూ ఉంటే ఆ అమృతము వ్యాపిస్తూ ఉంటే అది నా కన్న పుటాలతో, ఆ అంజలులతో, దోసిళ్లతో పట్టుకుంటాను. ఆ విధంగా వెసన్ చవి కొనక వేగంగా ఫాస్ట్‌గా మీరెంత గబగబా చెప్తారో నేనంత గబగబా నా చెవులన్న దొప్పెల్లో ఈ కథలన్న అమృతాన్ని పట్టుకుంటానండి. ఆ విధంగా చవిగొనక, ఆ విధంగా రుచి చూడకపోతే ఈ జన సంతతికి ఈ భవతాప వేదనలన్నీ ఏలమానును, ఎట్లా పోతాయండి? ఈ జన్మల వల్ల కలిగిన తాపాలు, వాటి వల్ల వేదనలన్నీ ఎట్లా పోతాయి? ఇవి వింటూ ఉంటే పోతాయి. కాబట్టి మీరు గబగబా చెప్పడం కాదండి గురుగారు. తొందరపడొద్దు. కూర్చోండి. నెమ్మదిగా చెప్పండి. మొత్తం చెప్పండి. శాంతం చెప్పండి. వివరంగా చెప్పండి. సవన వరాహమూర్తి కథ సర్వము నీ దయ వింటి వెండియున్ వివరముగా వినన్ పలుకవే గుణసాంద్ర మునీంద్ర చంద్ర మాధవ గుణకీర్తనామృత వితానము కన్నపుటాంజలిన్ వెసన్ సవిగొనక ఏలమాను జనసంతతికిన్ భవతాప వేదనల్. కావున గురుగారు, శ్రీహరి యజ్ఞవరాహ రూపము దాల్చి మించి హిరణ్యాక్షుత్రుంచెననుచో అప్పుడు మునినాథ చెప్పితి నాతోడ అవ్వరాహంబు దంశ్రాగ్రమునను ధరణిని ఎబ్బంగిని ధరించన్. హరికి హిరణ్యాక్షుతోడ వైరమునకు ఏమి కారణము? అసురన్ ఏ గతి సంహరించె తాను ఇంతయు నెరిగింపు యుద్ధచరిత అనిన మైత్రేయముని విదురునకు ననియే హరికథా ఖండనమున పెంపార నీకు జన్మఫల సిద్ధియగుట సంధియంబు వలదు హరిమాయ విధికైన వశమే తెల్లియా. ఆ శ్రీహరి ఇప్పుడు యజ్ఞవరాహ రూపాన్ని పుచ్చుకుని వచ్చి మించి ఇంకా ఆయన విజృంభించి హిరణ్యాక్షుణ్ణి త్రుంచెను సంహారం చేశాడు అని అప్పుడు ఓ మునినాథ గురుగారు నాతోడ చెప్పితి, నాతో చెప్పారు కదండి, దాని గురించి ఇంకా వివరంగా చెప్పండి. ఆ వరాహం ఉన్నది కదా, దాని కోరల అగ్రభాగంలో ఆ భూమిని ఏ విధంగా ధరించాడు ఆ హరి? ఆ హరికి హిరణ్యాక్షుడితోటి ఆ వైరము ఏ కారణం వల్ల కలిగింది? అసలు వాళ్ళిద్దరు యుద్ధం ఎందుకు చేసుకున్నారు? మన గురువు గారు ఆ అసురుణ్ణి ఏ గతి, ఏ విధంగా సంహారం చేశారు? ఇదంతా ఓ యుద్ధ చరిత, ఓ సిద్ధమైన నడవడి కలిగిన గురువుగారు నాకు ఎరిగింపుము, నాకు చెప్పండి అని అనగా
ఆ మైత్రేయముని విదురుణ్ణి చూసి ఆయనతో ఇట్లా అన్నాడు. హరికథ ఆకర్ణనమున హరికథలు వింటూ 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 పెంపారగా ఈ విధంగా వృద్ధి చెందుతూ ఉన్న నీకు నీ జన్మ ఫల సిద్ధి అగుటకు నీ జన్మ సాఫల్యమవ్వడానికి అది అవుతుంది అని అనడానికి ఇంకందులో సంధియంబు వలదనుమానమే లేదు. నీ జన్మ తప్పకుండా సార్థకమవుతుంది నాయనా! అయితే ఆ హరిమాయ విధికైనా తెలియడానికి వశం కాదు. నాకు తెలిసినంత నేను నీకు చెప్తాను. శ్రీహరి యజ్ఞవరాహ రూపము దాల్చి మించి హిరణ్యాక్షు త్రుంచెననుచు అప్పుడు మునినాథ చెప్పితి నాతోడ. అవ్వరాహంబు దంశ్రాగ్రమునను ధరణిని ఎప్పంగిని ధరించె. హరికి హిరణ్యాక్షుతోడ వైరమునకు ఏమి కారణము? అసురనేగతి సంహరించె తాను. ఇంతయు ఎరిగింపుము యుద్ధచరిత అనిన మైత్రేయముని విదురునకుననియె. హరికథాకర్ణనమున పెంపార నీకు జన్మ ఫలసిద్ధి యగుటకు సంధియంబు వలదు. హరిమాయ విధికైన వశమెత్తెలియ అనగాత్మ నన్ను నీవు అడిగిన ఈ కథ ధ్రువుడు విష్ణుకీర్తన పరతన్ తనరిన నారదునడుగా అతనికి అతడు ఎరిగింపన్ హరికథా శ్రవణమునన్ దండధరున్ పెల్సన్ డాకాల తన్ని ధ్రువుడు ఇందును అందును వాసికిని ఎక్కే. అట్టి విష్ణు సంకీర్తనంబు అరవిందభవుడు దివిజులకు చెప్పెను అది నీకు తేటపరతు. ఓ అనఘాత్మా విదురా, నన్నిప్పుడు నువ్వడిగిన ఈ కథ ఒకానొక సమయంలో ధ్రువుడు విష్ణు కీర్తన చేసుకుంటూ ఉన్న ఆ విధంగా తనరిన నారదుణ్ణి అడిగాడు. అప్పుడు ఆ నారదుడు ధ్రువుడికి చెప్పాడు ఈ కథని. ఆ కథ వింటూ వింటూ ఆ ధ్రువుడేం జరిగిందంటే ఆ హరికథా శ్రవణమునన్ వింటూ వింటూ ఉండి మన ధ్రువుడు దండధరుని మన యముణ్ణి పెల్సన్ దాటిపోయి అధిగమించి యముణ్ణి డాకాలన్ ఎడమకాలితో తన్ని మన ధ్రువుడు ఇందును అందును ఇహంలో పరంలో ఇహపరాల్లో కూడా వాసికిని ఎక్కాడు. గొప్ప కీర్తి గడించాడు. అటువంటి విష్ణు సంకీర్తనంబు అరవింద సంభవుడు బ్రహ్మదేవుడు దివిజులకు దేవతలకు చెప్పాడు. అది ఇప్పుడు నేను నీకు తేటపరుస్తాను, నీకు అర్థమయ్యేలాగా చెప్తాను అని అన్నారు. ఇక్కడ ధ్రువుడు అడిగితే నారదుడు ఆయనకి చెప్పాడు. వింటూ వింటూ ధ్రువుడు అసలు యముణ్ణే ఎడమకాలతో తన్నాడు. అంత గొప్ప స్థితి కలిగింది అంటే నిజంగా యముడున్నాడు, పాపము ఎద్దు మీదున్నాడు. ఈయన నిజంగా ఎడమకాలెత్తి తన్నాడు, కుడికాలు కాదు ఎడమకాలు. అప్పుడు ఈయనకి ఈ వయసు ఇంత, ఆ యముడేమో చూడ్డానికి అట్లా ఉన్నాడు. ఇదంతా పలానా చోట జరిగింది అని మనం అనుకోవడానికి వీల్లేదు. యముణ్ణి ఎడంకాలతో తన్నాడంటే మృత్యువుని దాటిపోయాడు అని అర్థము. ఈ కథని తత్వపరంగా అర్థం చేసుకుంటే జ్ఞానం కలిగితే దాటిపోవచ్చు. జ్ఞాత్వా మోక్షసే అని భగవంతుడు మనకు భగవద్గీతలో చెప్పారు. వింటూ వింటూ దాటిపోవచ్చు. మృత్యువు గురించి అర్థం చేసుకుని, చావు బతుకుల గురించి అర్థం చేసుకుని, సంసారం అంటే ఏంటి, బాధలంటే ఏంటి, అసలు ఆ బాధలు, సంసారము, బంధాలు, మోక్షాలు ఉన్నవి ఎవరికి, నేనెవరు అన్న విషయం అర్థం చేసుకుని వీటిని దాటి వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఆయన మృత్యువుని దాటాడు, అమృతత్వాన్ని పొందాడు. నేను అమృతమై ఉన్నానన్న విషయం తెలుసుకున్నాడు. అంతేగాని యాక్చువల్‌గా నిజంగా ఎడమ కాలుతోటి తన్నాడు, కుడి కాలుతోటి తన్నాడు, కుడి చేయితోటి కొట్టాడు, తలకాయతోటి ఏంటో చేశాడని యాక్చువల్‌గా కాదు. మృత్యువుని దాటిపోయాడు అని అర్థము. ఆయన మరణాన్ని దాటాడింకా. జన్మలు లేకుండా ఉండిపోయాడని అర్థం. అనఘాత్మా, నన్ను నీవడిగిన ఈ కథ ధ్రువుడు విష్ణుకీర్తన పరతన్ తనరిన నారదునడుగన్ అతనికి అతడు ఎరిగింప హరికథా శ్రవణమునన్ దండధరున్ పెల్స డాకాల తన్ని ధ్రువుడు ఇందును అందును వాసికి నెక్కినట్టి విష్ణు సంకీర్తనంబు అరవిందభవుడు దివిజులకు చెప్పెను అది నీకు తేటపరుతు అన్న చోట మనము ఇవాళకి ఇక్కడికి ఆపుదాము.
మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చుని ఇంక అక్కడి నుంచి ఆ కథ మొదలుపెడుతూ ఉన్నారు. ఇంతవరకు కొంచెము క్లుప్తంగా చెప్పారు. ఇప్పుడు సవిస్తరంగా చెప్తారు. దాన్ని తెలుసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.